సూర్యాపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 46వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లతో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 46వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, ప్రతి వార్డులో పార్టీ విజయపథంలో ముందుకు దూసుకుపోతుందని, 40 స్థానాలను గెలుస్తుందని వారన్నారు. మాజీ మంత్రి 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటకు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ వస్తే సూర్యాపేట అభివృద్ధి చెందుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని, బీసీలకు 48%, ఎస్సీలకు 9 సీట్లు, ముస్లింలకు 6 సీట్లు ఇచ్చిందని, మున్సిపల్ చైర్మన్ పదవి ఆర్యవైశ్య మహిళకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నెల 13న జరిగే కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని తెలిపారు. ఐదు మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నాం. ఎందుకంటే సూర్యాపేట, తిరుమలగిరి, తేడంజల్ల, హుజూర్ నగర్, కోదాడ ఈ 5 మున్సిపాలిటీలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లుగా 14వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను గర్వపడుతున్నా. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక టాస్క్గా తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసారు. 10 సంవత్సరాలు పందికొక్కుల్లా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంపాదించుకున్న సొమ్ము కూడా ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఒక ఆర్యవైశ్య బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చైర్మన్గా ప్రకటించడం, అదేవిధంగా ఒక దళితుడిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, దాని మూల సూత్రాలు బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాలను సామాజిక దృష్టితో చూసే పార్టీ అని చెప్పి నిరూపితమైంది. ఎవరెన్ని కుట్రలు పడినా, ఎన్ని డబ్బులు సంచులు పంచినా కానీ అది పనిచేయలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో, ప్రజల చేతిలో అని చెప్పి ఈ సందర్భంగా ఓట్లేసిన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం. అట్లాంటి ఓటుని ఈరోజు వినియోగించుకొని మీరందరూ కూడా నిజమైన స్వేచ్ఛ వాతావరణం ఈరోజు పోలింగ్ జరిగింది. బ్రహ్మాండంగా 48 వార్డులు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు 40 స్థానాల పైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్యవైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. 48% బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం. 7 స్థానాల బదులు 9 స్థానాలు దళితులకు అవకాశం ఇచ్చినాం. 6 ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్నలను పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం. ఇంకో విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీ తోటి, అంటే ఒక బ్రహ్మాండమైన 1 సైడెడ్ వార్ జరిగింది ఈరోజు. అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం మాకు కూడా ఒక రకమైన ధీమా, ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా 13వ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము
విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం. ఆ రోజు టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.